వందనం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాల 2వ ఆదివారము, మొదటి పట్టణము, 2వ పట్టణము, సువిశేషము. ఈ యొక్క పరిశుద్ధ పట్టణాలు దేవుని రాకకై నిరీక్షిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి మన కొరకు మీరు హృదయ పరివర్తన చెందుడి అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన బహిరంగ జీవితంలో సువార్తను అందించడం మొదలుపెట్టారు. ఈ సువార్త పఠనంలోనే అనేకమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ, ఇవన్నీ కూడా ఒక వాక్యములో ఇమిడి ఉన్నట్లుగా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటంటే, కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ప్రభువులు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వాక్య భాగం సువిశేషం మనము చూసినట్లయితే, సువిశేషంలో మొదటి వాక్యం చదవడమ్మా. 3వ అధ్యాయము. ఆ రోజులలో బప్తిస్మగు యోహాను యోదయా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు. యోహాను గారు మరి ఇక్కడ యోదయా దేశపు ఎడారిలో ఆయన బోధిస్తూ ఉన్నారు. ఈ బోధించే క్రమంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము సమీపించినది, దగ్గరలో ఉంది. దేవుని యొక్క రాకడ లేదా దేవుని రాజ్యం వస్తూ ఉంది. కాబట్టి మీరేం చేయాలంట? హృదయ పరివర్తన చెందుడి అని చెప్పి యోహాను గారు మరి ఎలుగెత్తి చాటుతూ ఉన్నారని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే ప్రతి హృదయము కూడా పరివర్తన చెంది విశ్వాసముతో దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రభు యొక్క కోరిక. ప్రతి వ్యక్తి కూడా, ఏ వ్యక్తి కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అసలు ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వస్తూ ఉన్నాడు? లోకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వస్తున్నాడు అనేది అక్కడ మనకి స్పష్టముగా, తప్పిపోయిన దానిని వెదికి రక్షించుట కొరకు వచ్చినాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? తప్పిపోయిన దానిని. మనము త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ త్రోవను మరిచిపోయి మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆ త్రోవలోనికి నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రానయ్య ఉన్నాడని మనకి సువిశేష పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి హృదయము కూడా పరివర్తన చెంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది మరి దేవుని యొక్క కోరిక అయింది. అయితే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. మొట్టమొదటి అర్హత ఏంటి? ఈరోజు చెప్తున్నారు, హృదయ పరివర్తన చెందుడి. హృదయ పరివర్తన లేకపోతే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. 2వ అర్హత ఏంటంటే, విశ్వాసము కలిగి ఉండాలి. రెండోదండి, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యములోనికి నేను ప్రవేశించాలి అంటే నేనే మార్గము అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఆయన మార్గములోనే నేను ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తాను అనేటువంటి విశ్వాసము ఉండాలి. 3వదిగా ఏంటంటే, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి. పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములోనికి మీరు నిశ్చయముగా మీతో నొక్కి వక్కాణించుచున్నాను, ప్రభు వారు చెప్పినటువంటి మాట. కాబట్టి మనం పరివర్తన చెందటం అంటే ఎలా పరివర్తన చెందాలి?
చిన్న బిడ్డను పోలినట్టుగా పరివర్తన చెందినప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాము. కాబట్టి ఈరోజు వాక్యం మనకు బోధిస్తూ ఉంది, హృదయ పరివర్తన చెందుడు అర్హత. ఈ పరివర్తన అనేటువంటి అర్హత, హృదయ పరివర్తన అంటే ఏంటి? హృదయ పరివర్తన అని చెప్పుకున్నాం మనం. హృదయ పరివర్తన అంటే ఏంటి? మారు మనసు. ఏంటది? మారు మనసు. హృదయ పరివర్తన అంటే మారు మనసు. మన హృదయాన్ని పవిత్రముగా ఉంచుకొనుట, లేదా మన హృదయాన్ని పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉండటం అన్నమాట. అందుకనే ఈరోజు మత్తయి శుభవార్త 3:1 సువిశేషములో ఏం చెప్తున్నారు యోహాను గారు? అట్లా యోహాను గారు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన. అది హృదయ పరివర్తన. మారు మనసు లేకపోతే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. అదే 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవమా. హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించినది అని యేసు యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నారు? హృదయ పరివర్తన చెందుడి. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మీరు హృదయ పరివర్తన చెందుడి అండి. లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో. ఏంటంటది? ఒక పాపి పరివర్తన చెందితే ఏం జరుగుద్దంట? చెప్పండి, మీరు చదివారు కదా. ఒక పాపి పరివర్తన జరిగితే పరలోకములో 99 మంది నీతిమంతుల కన్నా ఒక పాపి పరివర్తన చెందుట అనేది పరలోకములో ఎంతో ఆనందం. అందుకనే దేవుడు పాపిని పిలుస్తున్నాడని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వరియంత, పాతాళంబే వరియంత. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఒక పాపి పరివర్తన చెందుట పరలోకములో ఆనందం. నీతిమంతులు 99 మంది కంటే ఒక్క పాపి పరివర్తన చెందినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ప్రభు మనకి బోధిస్తున్నాడు తన వాక్కు ద్వారా. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరు హృదయ పరివర్తన చెందుడి. హృదయ పరివర్తన, హృదయ పరివర్తన. మరి శిలువ మీద యేసు ప్రభుకి ఇటువైపున ఎవరున్నారు? దొంగలున్నారు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనములో ఆ దొంగవాడు ఏం చేశాడు? ఆఖరి నిమిషములు ఏం చేశాడు? హృదయ పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు. 43వ వచనం, యేసు వానితో నేడే నీవు
నాతో కూడా పరలోకములోనికి నువ్వు ప్రవేశించదవు. చూడండి, మారు మనసు పొందాడు ఎక్కడ? ఆఖరి నిమిషంలో సిలువ మీద, చూసారా? కాబట్టి ఎప్పుడైతే హృదయ పరివర్తన ఉంటుందో అప్పుడే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం 27-30 వచనాలు చూసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు అక్కడ. ధనవంతుడు ఆ యొక్క మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను జీవించినంత కాలము ఆయన మారు మనసు పొందలేదు, హృదయ పరివర్తన లేదు. కానీ చనిపోయిన తర్వాత, ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందాలి అని, నేను ఎలాగో పొందలేకపోయాను కానీ నా సహోదరులు పొందాలని తపన పడుతున్నట్టు మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉంది. దర్శన గ్రంథము చూడండి ఒకసారి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, నీవు మారు మనసు పొందటానికి దేవుడు కొంత సమయాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. పాపముల నుండి ఆమె మరలుటకు తగినంత సమయమును వసిగియుంటుని, కానీ తన జారత్వము నుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది. మారు మనసు పొందిందా ఇక్కడ? ఆమె జారత్వములో ఉంది. జారత్వం అంటే వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది. వ్యభిచారం అంటే వివాహమైన తర్వాత చేసేటువంటి పాపమును వ్యభిచారము అంటారు. జారత్వం అంటే పెండ్లి కాకుండా కన్యగా ఉండగానే చేసేటువంటి పాపమును జారత్వము అంటారు. అయితే దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఆమెకు తన జారత్వమును మానివేయుటకు, పరివర్తన చెందుటకు, హృదయ మారు మనసు పొందుటకు, లేదా జారత్వాన్ని విడిచిపెట్టడానికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆమె మారు మనసు పొందటానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె నరకంలోకి వెళ్తుంది, దేవుని రాజ్యంలోనికి అవకాశము లేదు అని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అవునా? ఇంకోటి దర్శన గ్రంథంలోనే 16వ అధ్యాయం చూడండి. దర్శన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, తన బాధలకును దేవుని దూషించిరి, కానీ తన దుర్మార్గము నుండి వారు మరి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. వారి యొక్క బాధలను బట్టి, వారి యొక్క కష్టాలను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి దూషించారే కానీ వాళ్ళు ఆ దుర్మార్గమైన పనులు విడిచిపెట్టలేదు. మారు మనసు లేదు. యోబు గారిని ఒకసారి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యోబు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గారికి వచ్చినటువంటి కష్టాలు ఈ లోకంలో ఎవరికి రాలా. అవునా? అన్ని కష్టాలు, అన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా యోబు గారు ఏం చేశాడు? నేను దిగంబరుడుగానే వచ్చాను, నేను దిగంబరుడుగానే వెళ్ళిపోతాను. దేవుడే నాకు అన్ని ఇచ్చాడు, దేవుడే మళ్ళీ నాకు తీసుకున్నాడు. కాబట్టి దేని గురించి ఆయన చింతించలేదు, దేవుని మీద ఆధారపడి జీవించాడు. కాబట్టి ఇక్కడ మారు మనసు, హృదయ పరివర్తన చెందటానికి దేవుడు కొంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా హృదయ పరివర్తన, మార్పు అనేది లేదు. అందుకనే వాక్యం మనకి ఈరోజు చక్కగా మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క బప్తిస్మా యోహాను గారు ఏం చెప్తున్నారమ్మా? ఏం చేయమంటున్నాడు? దేవుని యొక్క రాజ్యము సమీపించినది కాబట్టి మీరేం చేయాలి? హృదయ పరివర్తన చెందుడి, హృదయ పరివర్తన చెందుడి. మార్పు చెందమంటున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేయాలంట? మారు మనసు. నీ ప్రవర్తన మార్చుకో, నీ నడత మార్చుకో, నీ యొక్క ఆలోచనలు మార్చుకో, నీ యొక్క తలంపులన్నీ కూడా మార్చుకో. దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలి అంటే, లేదా నిత్య నరకములోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందమంటున్నాడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా.
అనుకూల సమయము ఇది అని తెలిసి మారు మనసును పొందవా, నీవు మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అదే మారు మనసు, అదే హృదయ పరివర్తన. ఈరోజు యేసు ప్రభు చెప్పినటువంటి హృదయ పరివర్తన అదే, యోహాను గారు బోధించినటువంటి హృదయ పరివర్తన అదే. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉంది పైలోకంలో. తీర్పు దినమందున ఆయన ముందు నీవు నిలచే ధైర్యమున్నదా, నిలచే ధైర్యమున్నదా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుల, ఈ దినము హృదయ పరివర్తన చెందుడు అనే వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందితేనే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే అర్హత ఒకటే ఒక అర్హత. ఏంటది? మారు మనస్సు. ఏంటది? మారు మనస్సు. శరీరములో ఇన్ని అవయవాలుండగా దేవుడు హృదయంతోనే మాట్లాడుతున్నారు. నీ కాళ్ళు మార్చుకో, నీ చేతులు మార్చుకో, నీ కళ్ళు మార్చుకో, నీ శరీరం మార్చుకో అని చెప్పలా. ఏం చెప్తున్నాడు ఆయన? నీ హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హృదయాన్ని ఎందుకు మార్చుకోమంటున్నాడు? అమ్మా నీ కాళ్ళు మార్చుకో అనలా, నీ చేతులు మార్చుకో అనలా. ఏమంటున్నాడు? హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. హృదయ పరివర్తన, హృదయంలో మార్పు రావాలంటున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదివితే ప్రభులైనటువంటి వారు యేసయ్య హృదయానికే ఎందుకు చెప్పారు? మన శరీరములో ఇన్ని భాగాలుండగా హృదయానికే ఎందుకు చెప్పారు ఆయన? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని పదిలము చేసుకో. ఈ జీవన గతికి మూలాధారం అదే. నీ హృదయమును బట్టియే. నీ హృదయాన్ని మార్చుకుంటే నీ జీవితం అంతా కూడా మారిపోద్ది. నీ కాలు మార్చినా, కన్ను మార్చినా, చెయ్యి మార్చినా జీవితం మారదు. ఏం మార్చాలంట? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. హార్ట్ అటాక్ వచ్చేది ఎక్కడ? ఇక్కడేగా, హృదయంలోనే కదా హార్ట్ అటాక్. నిన్న మీ వాట్సాప్లో వచ్చిందిగా, నిన్న పొట్టి జోసెఫ్ వాక్యం చెప్తా ఉంటారు కదా, సువార్త పరిచర్య. మొన్నటి రాత్రి మన గన్నవరంలోనే వాక్యం చెప్పడానికి వచ్చారు ఆయన. అక్కడ వెంకట నరసింహపురంలో ఆ రాత్రి వాక్యం చెప్పారు. మరుసటి రోజు గుంటూరులో వాక్యం చెప్పాలని ఆయన వెంటనే ఇక్కడ అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వాక్యం చెబుతా ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి స్టేజ్ మీద చనిపోయాడు. కాబట్టి హృదయాన్ని పదిలపరచుకోమంటున్నాడు. రాకడ అనేది ఎప్పుడో మనకి తెలియదు. దేవుని యొక్క రాజ్యము సమీపించినది. మీరు హృదయ పరివర్తన చెందుడి. హృదయ పరివర్తన లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో? నరకం, నిత్య నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, శరీరంలో మనకి ఇన్ని భాగాలు ఉండగా ఆయన ఏం చెప్తున్నాడు? హృదయానికి హెచ్చరిక చేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందుడి. ఎందుకనంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. మన శరీరంలో మోసకరమైనది ఏంటంట? హృదయము. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థం చేసుకోగలడు? హృదయం యొక్క రోగాన్ని కుదర్చాలంటే యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాన్ని ఎవడ కూడా అర్థం చేసుకోలేడు. నా హృదయంలో ఏముందో నీకు తెలుసా? తెలియదు. నీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? హృదయం యొక్క అంతరంగాలను తెలుసుకునేటువంటి వాడు యేసయ్య ఒక్కడే. అందుకనే నీ హృదయాన్ని పదిలపరుచుకొని ఆయన మనకు చెప్తున్నాడు. కాబట్టి బాహ్యముగా హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటాం.
బాహ్యంగా మనం ఏంటంటే హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి హృదయాన్ని? రోజు మార్నింగ్ వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది యోగాలు చేస్తున్నారు, కొంతమంది చక్కగా యాక్టివ్గా చురుకుగా ఉండడానికి మరి కొంతకాలం ఎక్కువ కాలం బతకాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యాన్ని కాపాడడం, ఒళ్ళు పెరగకుండా మరి ఎన్ని చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. బైబిల్ కూడా చెబుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనకారుడు 104వ అధ్యాయము 14వ వచనం చదువుమా. నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో వాక్యం మనకు అక్కడ తెలియజేస్తూ ఉంది. 104వ కీర్తన 14వ అధ్యాయం 14వ వచనం చదువు. పశువుల కొరకు గడ్డిని మొలిపించును, నరునికి ఉపయోగపడటానికి మొక్కలు చదువు చదువు. నరుని సంతోషపెట్టుటకు 15వ వచనమేనా? చాలు. హృదయాన్ని బలమనివ్వటానికి ఆహారం ఇచ్చాడు. అక్కడ ఏం ఆహారం అది? మొక్కలు. పైన మొక్కలు అంటే శాకాహారము, ఆకుకూరలు, తోటకూర, బచ్చల కూర, మెంతుకూర, కూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలు, చుక్కకూర, ఆకుకూర మొక్కలను దేవుడు మన హృదయాన్ని పదిలపరచడానికి మంచి ఆహారముగా ఎంచాడు. మనం ఏం తింటాం? చూసారా? కాబట్టి నువ్వు చురుకుగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే మత్తు పానీయాలు నువ్వు సేకరించవద్దు, పొగ తాగటం నువ్వు మానివేయాలి, ఒత్తిడికి గురి కాకూడదు, మనిషి బరువుగా లేకుండా తేలికగా తన శరీరాన్ని పెంచుకోకుండా తేలికగా ఉండాలి. ఇవన్నీ కూడా హృదయాన్ని పదిలపరచుకోవటానికి, అంటే బాహ్యంగా. కానీ ఆంతరంగికంగా ప్రభువు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి హృదయ పరివర్తన ఏమిటి అంటే వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మనిషి మరి శుభ్రంగా ఉండాలంటే దేహాన్ని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం, మంచిదే. రకరకాలైనటువంటి సబ్బులు, రకరకాలైన సెంట్లు, రకరకాలైనటువంటి ఇవన్నీ పూసుకుని శరీరాన్ని మనం మరి శుభ్రంగా ఉంచుకుంటాం. దేవుడు చెప్పేది ఏంటంటే పైకి కనబడేటువంటి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే, కానీ ఏం చేయాలంట? ఆంతరంగిక హృదయాన్ని నీవు శుద్ధి చేయాలి. బాహ్య శరీరాన్ని ఏ విధంగా నువ్వు శుభ్రంగా ఉంచుకుంటున్నావో అలాగే ఆంతరంగిక హృదయాన్ని నీవు శుద్ధి చేయాలి. కాబట్టి హృదయం యొక్క శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేసినా నీకు ఉపయోగము లేదు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరంటమ్మా? శరీరాన్ని శుద్ధి చేసుకున్న వారు ధన్యులు అంటల్లా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నారు. వారు దేవుని ఎప్పుడు దర్శిస్తారు? దేవుని దర్శనం దొరకాలంటే ఎక్కడ? పరలోకంలోనికి వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? హృదయ పరివర్తన కావాలి. హృదయాన్ని మార్చుకుంటేనే, హృదయంలో శుద్ధి ఉంటేనే దేవుని యొక్క దర్శనం అనేది నీకు దొరుకుతుంది. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవింతురు, జీవింతురు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవింతురు, జీవింతురు. నిర్మల హృదయులు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. దయగలవారు ధన్యులు, దయగల మకుటం వారిది. నిర్మల హృదయులు ధన్యులు, దేవుని సదా దర్శింతురు. హల్లెలూయా పిత హల్లెలూయా, సుత హల్లెలూయా, ఆత్మ హల్లెలూయా. హల్లెలూయా
సుత హల్లెలూయా, ఆత్మ హల్లెలూయా. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఎన్ని పూజలు పెట్టినా, ఎన్ని రోజులు జపమాలలు చెప్పినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఉపయోగము లేదు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదంటున్నాడు. నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే, నువ్వు దేవుణ్ణి దర్శించాలి అంటే, దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే, దేవుని దగ్గర నువ్వు చోటు సంపాదించుకోవాలంటే, రాకడ సమయంలో నువ్వు ఎత్తబడాలి అంటే ఏముండాలి? నీ శరీరం కాదు, హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఉన్నప్పుడే నీవు దేవునితో ఎత్తబడతావు. యేసు ప్రభు చెప్పినా, యోహాను గారు చెప్పినా, ఇంకా ఎవరు చెప్పినా హృదయాన్ని శుద్ధి చేసుకోండి, హృదయాన్ని శుద్ధి చేసుకో, హృదయ ప్రార్థన, మారు మనసు పొందండి అని చెప్తున్నారు. హృదయాన్ని శుద్ధి ఎప్పుడు చేస్తాం? మన పాత్రలు ఉన్నాయి, రాత్రి అంతా తిన్నాం, అటు ఉంచేసాం, మళ్ళా ఉదయాన్నే వండుకోవాలి. ఏం చేస్తాం ఆ పాత్రల్ని? ఏముంది ఆ పాత్రలో? అంతేనా? ఆ పాత్ర అంతా కూడా ఎలా ఉంది? ఆ పాత్ర అంతా కూడా ఎంగిలితో ఉంది, అన్నము ఈ మట్టి మశానంతో ఉంది. దాన్ని ఏం చేయాలి? మనం శుభ్రం చేయాలి. శుభ్రం చేసి మళ్ళా వండుకోవాలి. అంతేనా? అంతే కదా, శుభ్రం చేయాలి. అంతవరకు మనకు తెలుసు. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, మారు మనసు పొందండి, మీ హృదయాన్ని శుద్ధి చేయండి అంటున్నారు. యోహాను గారు వచ్చి మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి అంటున్నాడు. హృదయంలో ఏముందో శుద్ధి చేయటానికి? ఏమైనా ఉందంటారా? మురికి, మట్టి, మశానం ఏమైనా ఉందంటారా? బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 7వ అధ్యాయం. మార్కు శుభవార్త ఎందుకు ఆయన శుద్ధి చేయమంటున్నాడంటే చూడండి, హృదయంలో ఏమున్నాయో చూడండి. అక్కడ మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌస్యము, మోసము, కామము, వాత్సల్యము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడిన. ఏమున్నాయంట హృదయంలో? నా హృదయంలో ఏమి లేవంటానికి అవకాశం లేదు. హృదయం అంతా కూడా మలినమైపోయింది, మురికి పట్టేస్తుంది. అవి ఎవరికి కనబడుతున్నాయి? హృదయాంతరంగాలను పరిశీలించడం యేసయ్యకు మాత్రమే కనబడుతున్నాయి. హృదయము మోసకరమైనది, అన్నింటికన్నా మోసకరమైనది. దానిని ఎవడు కనిపెట్టగలడు? ఎవడికి తెలియదు. అవునా? నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. ఎన్నున్నాయమ్మా? మొత్తం 13 ఉన్నాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేయమంటున్నారు. నీ హృదయం మంచిదో కాదో నీకు ఎలా తెలుస్తుంది? నీ హృదయం మంచిదో కాదో నాకు ఎలా తెలుస్తుంది? నా హృదయం మంచిదో కాదో నీకు ఎలా తెలుస్తుంది? మనల్ని మనం ఎలా పరిశీలించుకోవాలి? మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చెబుతుంది, నీ హృదయం మంచిదో కాదో నీ నోరు చెప్పుద్దంట. ఓ సర్ప సంతానమా, దుష్టులైనటువంటి మీరు మంచిని ఎట్లు మాట్లాడగ? దుష్టుడు మంచి మాట్లాడలేడంట, మంచివాడు దుష్టత్వం మాట్లాడలేడంట. కాబట్టి నీ హృదయము మంచిదా, నీ హృదయము చెడ్డదా అనేది ఎవరు చెప్తారంట? నోరు చెప్పుద్దంట. నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి, నీ హృదయం నుంచి వచ్చేటువంటి మాటలను బట్టి నీ హృదయము మంచిదో కాదో తెలుస్తుంది. 33వ వచనం చదవమ్మా. పండు మంచిదైన, పండు చెడ్డదైనా చెప్పుదురు కదా. ఫలమును బట్టి, ఫలాలు కాయలను బట్టి ఈ చెట్టు మంచిదో కాదో చెప్పేస్తాం. ఒక చెట్టు ఉంది, ఇది పెద్ద కాయలు కాసే వరకు ఇది మంచిదో కాదో మనకు తెలియదు. కాయలు కాసిన తర్వాత
మంచి ఫలాలు ఇచ్చింది అనుకోండి, తీయగా ఉండే, చక్కగా ఉండే, అప్పుడేమంటాం ఇది చాలా మంచి చెట్టు అనా. ఫలాలు ఇవ్వండి, లేదా పుల్లని ఫలాలు, చేదుగా ఉన్న ఫలాలు ఇచ్చింది అనుకో, ఏమంటాం దాన్ని, ఇది ఈ చెట్టు మంచిది కాదు. ఇప్పుడు ఈ చెట్టు మంచిదా కాదా అనేది ఎలా చెప్పగలిగాము, ఫలాలను బట్టి చెప్పాం, అవునా. అలాగే నువ్వు ఈ హృదయం మంచిదా కాదా అని ఎలా చెప్పగలుగుతామంట, నువ్వు ఇచ్చేటువంటి ఫలాలను బట్టి మనము చెబుతాం. మాస్టర్ అంటే అది చెట్టు కాబట్టి ఫలాలు వస్తున్నాయి అండి, మన మనుషులం కదా మరి ఫలాలు ఎట్లా ఉంటాయి అని అంటాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం. నువ్వు మంచోడువా కాదో నీకు తెలుస్తుంది. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం. కానీ ఆత్మఫలములు, మనుషులకు వచ్చేది ఏంటంట ఆత్మఫలములు. ఏం ఫలాలు, నువ్వేం ఫలాలు రావాలో చూడండి అక్కడ. ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఎన్నొచ్చినాయి మళ్ళీ చదువు లెక్క పెడతారు. ఎన్ని వచ్చినాయి, 9 వచ్చినాయి. 9 ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలు నీలో ఉంటే నీ హృదయము మంచిది. కాబట్టి హృదయము మంచిదైతే హృదయంలోని మాటలు మంచివి వస్తాయి. హృదయము చెడుదైతే నీ నోటంట చెడు మాటలు వస్తాయి. దానిని బట్టి నీ హృదయం మంచిదా కాదా. మంచిది కాకపోతే శుద్ధి చేసుకోమని ఈరోజు సువిశేషం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తారు. నా రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు హృదయ పరివర్తన చెందాలి. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, దేవుడు హృదయ పరివర్తనకై ప్రతి దినము కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు హృదయ పరివర్తన చెందమని తన వాక్కు ద్వారా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17-20 వచనాలు ఏమంటున్నాడంటే, కానాను దేశానికి పంపిస్తున్నాడు. పంపిస్తే వాళ్ళకి ఏం చెప్తున్నాడో చూడండి. మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత అది మంచి దేశమా మంచి దేశము కాదా, అది ఎటువంటి దేశము అనేది తెలుసుకోండి. అక్కడ బలము గలవారు ఉన్నారా, బలము లేనివారు ఉన్నారా, తక్కువగా ఉన్నారా, జనము ఎక్కువగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, చెడ్డగా ఉన్నారా, సురక్షితముగా ఉన్నారా, సురక్షితంగా లేరా, సారవంతమైన నేల కాదా, అక్కడ ధనికులు ఉన్నారా, పేదలు ఉన్నారా, అక్కడ చుట్టూ ప్రహరీ గోడలు ఉన్నాయా, ప్రహరీ గోడలు లేవా, అక్కడ చెట్లు ఉన్నాయా, అక్కడ చెట్లు లేవా, చెట్లుంటే పండ్లు కాస్తున్నాయా, పండ్లు కాయటం లేదా, పండ్లు కాస్తే నాకు కొన్ని పండ్లు తీసుకురండి అని చెప్పాడు. చూసారు ఎంత చక్కని వాక్యం అది. అక్కడ చెట్లుంటే పండ్లు కాస్తే నాకు కొన్ని తీసుకురండి అన్నాడు. అంటే మన గురించే మాట్లాడుతున్నాడు ఆయన. చెట్లు ఉన్నాయి, ఇక్కడ చెట్లు, అనేకమైన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు ఫలాలను ఇస్తున్నాయా, మంచి ఫలాలు ఇస్తున్నాయా, చెడు ఫలాలు ఇస్తున్నాయా. అందుకనే ప్రభు ఇక్కడ వాక్కు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ నోటిని నువ్వు శుద్ధి చేసుకోవాలని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే నువ్వేం చేయాలంట, మారు మనసు పొందాలి. హృదయ పరివర్తన చెందుడి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి. చాలామంది మనతో అంటారు, మీరు మారు మనసు పొందారా, మేము మారు మనసు పొందామంటారు. మీరు మారు మనసు పొందారా అని అంటారు. అవునా? బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది వ్యక్తులు జ్ఞానస్నానం తీసుకున్నారు. అవునా? జ్ఞానస్నానం. పౌలు శీలని చెరసాల్లో పడేశారు. పడేశారా లేదా? పడేశారు. చెరసాలు వేసినప్పుడు ఏం చేస్తున్నారా వాళ్ళు? లోపల ప్రార్థన చేస్తున్నారు. ఇంకా దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అది చేస్తున్నారు వాళ్ళు చెరసాల్లో. వాళ్ళు చేసినటువంటి స్తుతులకి ఏమైపోయినాయి? చెరసాల యొక్క గోడలు
బద్దలైపోయినాయి, సంకెళ్ళు తెగిపోయినాయి, చెరసాల యొక్క గేట్లన్నీ కూడా బద్దలైపోయినాయి. ఈ దృశ్యాన్ని ఎవరు చూశారు? కాపలా ఉన్నటువంటి అధికారి చూశాడు. చూసి ఒక్కసారిగా మూర్ఛపోయాడు. ఇదేంటి, ఇంత అద్భుతం జరిగింది ఏంటని. ఆయన భయం ఏంటంటే చెరసాల గోడలన్నీ కూడా బద్దలైపోయినాయి కాబట్టి అందులో ఉన్న దొంగలందరూ కూడా ఏమైపోతారు? పారిపోతారు. అసలు వీళ్ళు పారిపోయారేమో అని గబగబా అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని పాటలు పాడుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు అధికారి. అదేంటంటే, నా దేవుడు గొప్పవాడయ్యా, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ అధికారికి చెప్పుకో, మేము ఎక్కడే ఉంటామని చెప్పేసి పౌలు శీలలు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వెంటనే వంగి నమస్కారం చేసి, అయ్యా నేను జ్ఞానస్నానం తీసుకుంటానయ్యా అని వెంటనే జ్ఞానస్నానం తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది హృదయ పరివర్తన అంటే. దేవుని యొక్క కార్యాన్ని చూసి వాడు ఏం చేశాడు? అధికారి ఏం చేశాడు? జ్ఞానస్నానం తీసుకున్నాడు. హృదయ పరివర్తన. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని కార్యాలను చూసి హృదయ పరివర్తన చెందాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే ఏం కావాలి? నీ డ్రెస్ మార్చుకోవటం కాదు, నీ శరీరాన్ని మార్చుకోవటం కాదు, ఏం మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోమని అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మారాలి మారాలేదు పాట ఉంది కదా, పాడండి అది. నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి. ఏం మారాలంట? మారిన మనసు దేవునికి ఇస్తే అది. మనసు మారకుండా పూజల్లో పాల్గొని, మనసు మారకుండా మన ఇష్టానుసారంగా జీవించి, మనసు మారకుండా దైవ కార్యాలు మనం ఎన్ని చేసినా సరే ఫలితం అనేది లేదు. నువ్వేదో ఆచారం ప్రకారం చేస్తున్నావే తప్ప నీకు ఫలితమో లేదు. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని తప్పులు చేస్తారు, ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి, జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చెయ్యాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగివేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగివేయాలి. మారాలి మారాలి, నీ మనసే దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు, దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిల పడతారు, ఆ గొప్పలు కాస్త మారాలి మారాలి, నీ మనసే మారాలి. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు, ఆ రోగము పోతే మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే. ప్రైజ్ ద లార్డ్. అవన్నీ వాస్తవమా కాదా? వాస్తవమే. కాబట్టి
హృదయ పరివర్తన చెందుడి అని ప్రభు ఈరోజు తన వాక్కు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. హృదయం కాబట్టి పాప ఫలితాన్ని మనము అనుభవిస్తాం. దేవుని దగ్గర ఫలితాన్ని మనం పొందలేం. దేవుడిచ్చే ఫలితం ఏంటి? దేవుని రాకడ సమయంలో వారి వారి క్రియలను బట్టి ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంట? బహుమతులు తీసుకొస్తానని పోయిన వారం మనం ధ్యానించాం. కాబట్టి హృదయ పరివర్తన చెందుడు, దేవుని రాజ్యము సమీపించినదని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే హృదయ పరివర్తన చెందినప్పుడు ఈ యొక్క ఎవరు హృదయ పరివర్తన చెందాలి? ఎవరికి మారు మనసు అవసరం అమ్మా? వాక్యం చెప్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు అనుకుంటున్నా. తప్పు. పూజ చేస్తున్నారు కాబట్టి ఫాదర్ గారికి అవసరం లేదు అనుకుంటున్నాం. తప్పు. విశ్వాసిగా నేను ఉన్నాను కాబట్టి రోజు ప్రార్థనకు వస్తున్నాను, జపమాలు చెప్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదనుకున్నాను. గుడికి